आवाज न्यूज़ ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज़ चैनल पर आपको खुशामदीद। कामारेड्डी जिले के देवनपल्ली गांव में वाक़े विश्वकर्मा मंदिर में विश्वकर्मा जयंती के मौके पर खुसूसी पूजा की तकरीबत मुनक्किद हुई। इस मौके पर रुकने असेंबली रमना रेड्डी ने शिरकत करके पूजा में हिस्सा लिया। विश्वकर्मा कायदीन ने कहा कि हुकूमत को विश्वकर्मा बरादरी के लिए 1000 करोड़ फंड्स मुख्तस करने चाहिए। इस तकरीब में विश्व ब्राह्मण संगम के सदर वेंकटा रमना, सेक्रेटरी लिम्बाद्री, खजान मुरली, सरपरस्त रामुलू और अरकान राजू समेत कई अफराद शरीक हुए। అన్న నమస్తే, ఆవాజ్ ఛానల్ చూస్తున్నాం. ఇలా మన భగవంతుడు విశ్వకర్మ గారి జన్మదినం ఉంది, దాని గురించి మీరు సెలబ్రేషన్ చేస్తున్నారు, దాని గురించి 2 నిమిషాలు మాట్లాడండి. విశ్వకర్మ భగవానికి ఈరోజు విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 నాడు విశ్వకర్మ జయంతి జరుపుకుంటాం మేము. విశ్వకర్మ భగవానుడు ఈ ప్రపంచమును మొత్తం సృష్టికర్త ఆయననే. మనకు ఆ సృష్టికర్తను గుర్తు చేసుకోవడం మన ధర్మం కనుక ప్రతి ఫ్యాక్టరీలోనూ ప్రతి ఇండస్ట్రీలోనూ ఎక్కడ కూడా విశ్వకర్మ భగవాన్ ఫోటో లేకుండా ఎక్కడ కూడా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో కూడా విశ్వకర్మ భగవానుని ఫోటోలు పెట్టి ఈరోజు ఖచ్చితంగా పూజలు చేస్తారు. ఈరోజు ఈ విశ్వకర్మ జయంతిని గవర్నమెంట్ కూడా నేషనల్ హాలిడేగా ప్రకటించాలి, మన జాతీయ హాలిడేగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. ఈ విశ్వకర్మలకు మా కుల వృత్తులన్నీ రోజు రోజుకు ఈ కార్పొరేట్ వ్యవస్థ రావడం వల్ల అంతరించిపోతుంది. దీంట్లో మేము విలవిలలాడుతున్నాం మా విశ్వకర్మ 5 వృత్తులు. కాబట్టి ఆ గవర్నమెంటు మా ఎందు దయతలంచి మాకు విశ్వకర్మలకు 1000 కోట్లతో మాకు ఫండ్ చేస్తామని పోయిన గవర్నమెంట్ చెప్పింది, కార్పొరేషన్ చేస్తామని. అది ఇప్పటివరకు కూడా చేయలేదు. ఆ గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా వచ్చింది. వీళ్ళకు కూడా మా తరపున మేము విన్నవించుకునేది ఏంటంటే మా విశ్వకర్మలకు 1000 కోట్లతోని మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అది తక్షణమే కేటాయించాలని మేము కోరుకుంటున్నాము. విశ్వకర్మ జయంతిని ప్రతి ఒక్క విశ్వకర్మ కూడా పాటిస్తారు. ఈ ప్రపంచంలోనే ఎక్కడైనా విశ్వకర్మ జయంతి జరుగుతుంది. విశ్వకర్మ అనే భగవంతుడు సృష్టినే సృష్టించండి కాబట్టి విశ్వకర్మ జయంతి ఖచ్చితంగా జరుపుకోవాలి. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. అన్న ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థలు మొత్తం మన విశ్వకర్మలని చిన్న భిన్నం చేస్తూ బతుకులు ఆగం చేస్తూనే అంటారు కదా. మొన్న గోబ్యాక్ మార్వాడి ఉద్యమంలో కూడా ఒక ముందంజలో ఉండి ఉద్యమాన్ని నడిపించిన నాయకులు విశ్వకర్మలు. దాని గురించి ఏం మాట్లాడతారన్న? అయితే ఈ మార్వాడీస్ వచ్చి ఇక్కడ మార్వాడీస్ ఒకటే కాదు, గుజరాతీలు, మార్వాడీలు ఇంకా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి, రాజస్థానాలు కూడా వచ్చి ఇక్కడ మా పనులు మా కార్పెంటర్ వృత్తులు, కబోర్డ్ వర్క్ కానీ, కట్టె పని కానీ, అల్యూమినియం పని కానీ ఏదైనా చేసేవాళ్ళు మా వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి మరీ తక్కువ రేటుకు చేసి ఈ దుకాణాలు పెట్టి, దుకాణాలదారులు వాళ్ళకు సంబంధించిన కార్పెంటర్లు మాత్రమే పిలుచుకొని ఆ వ్యవస్థను ఇక్కడ కొనసాగిస్తారు. మా లోకల్ వాళ్ళకు పని దొరకకుండా చేస్తారు. మళ్ళీ అది క్వాలిటీ ఉందా అంటే మన లోకల్ వాళ్ళు చేసే క్వాలిటీ వాళ్ళది ఉండదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అందుకని మా వాళ్ళు ఒకళ్ళ మీద చేయి చేసుకుంటే మీరు మాకు వచ్చి మా మీదనే చేయి చేసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని గోబ్యాక్ అన్నారు. వాళ్ళని గోబ్యాక్ అనవలసిందే. కాకపోతే మా వాళ్ళకు కూడా కావాలంటే గవర్నమెంట్ చర్య తీసుకొని మాకు ఫండ్ కేటాయిస్తే మా వాళ్ళు కూడా ముందంజ ఉంటారు. ఇప్పుడు షాపులు పెట్టుకోవాలంటే మా వాళ్ళు పెట్టుకోలేరు, కొంతమంది మాత్రమే ఉన్నారు షాపులు పెట్టుకునే వాళ్ళు. రాజస్థాన్ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మార్వాడీస్ మొత్తం వాళ్ళు షాపులు పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచే మనుషులను పిలుచుకొని చేపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము విన్నవించుకుంటున్నాం. స్టేట్ బాడీలో విశ్వకర్మలు ఇంకా కంటిన్యూ కొనసాగిస్తారు గోబ్యాక్ ఉద్యమం. మీరు దానికి కొనసాగింపు ఉందా? మాకు ఇప్పటివరకు ఇంకా పిలుపు రాలేదు. వస్తే మాత్రం మేము కూడా కొనసాగిస్తాం. దానికంటే ముందు ఈ తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ ఉద్యమం జరిగింది కామారెడ్డిలోనే. ఫస్ట్ మా విశ్వకర్మలతోనే చాలైంది. విశ్వబ్రాహ్మణులు మాత్రమే కామారెడ్డిలో ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ తర్వాతనే ఉద్యమం చాలా పెద్ద ఎత్తున నిలువరించింది. కాబట్టి మేము దానికి